ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఆయన సన్నిధిలోనికి మనం వచ్చాం. మరి సమయంలో మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాల్ని మనం ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మా సమస్త జీవమునకు కారణభూతుడా, ఆధారభూతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు ప్రత్యేకించిన ఆయన ఈ 2025వ సంవత్సరములోనికి మమ్మల్ని నడిపించి, ప్రభువా, ఈ సంవత్సరములో మొదటి బైబుల్ స్టడీ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. అదేవిధంగా ప్రభువా, నీ దాసునికి నాయన మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలమును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఈ పరీక్షలను బట్టి, ప్రభువా, మీరు ఇస్తూ ఉన్నటువంటి ఇవ్వబోతున్నటువంటి వనరుల్ని బట్టి నీకే కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది బిడలైతే ప్రభువా ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమించి, నీ పరిచయను ప్రేమించి, దైవజనుల్ని ప్రేమించి నీ సన్నిధికి వచ్చి ఉన్నారో వారందరి జీవితాల్లో బలమైన ఆశీర్వాదములు దిగివచ్చునుగాక. ఈ స్థలమంతా దేవుని అభిషేకపు ఆత్మతో నింపబడునుగాక. బలమైనటువంటి ఆత్మ కార్యాలు మా మధ్యలో జరుగునుగాక. ఇంకా వస్తున్న వారిని, ఆగిపోయిన ఆత్మల్ని, నూతన ఆత్మల్ని మీరు తీసుకురండి. వస్తున్న ప్రతి బిడల మీదని అభిషేకాన్ని కుమ్మరించండి. ఆత్మ వరములతో, ఫలముతో అలంకరించండి, అభిషేకించండి. అయ్యా, మీరు ఇచ్చినటువంటి ఈ జన్మకు ఒక సార్థకతను మీరు అనుగ్రహించి, ప్రభువా, దైవజనుని ద్వారా జరగవలసినటువంటి పరిచర్యల విషయములో నీ చిత్తమును, ప్రణాళికను, నీ సంకల్పమును మీరు బయలుపరచి, నీ పరిచర్యలను, సంఘమును ఉజ్జీవపరచి, ఉద్ధరింపజేసి, మీ ఘనమైన నామమునకు మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని ప్రభు కూడి వచ్చిన ప్రతి బిడ్డల్ని పేరు పేరున మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి సమయంలో మనము ప్రభువుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం, ఆరాధన చేద్దాం. మరి మన ప్రభువుని మనము స్తుతిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా నీకు వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు. మరి సమయములో యవ్వన బిడ్డలు లేచి వచ్చి దేవుని నామాన్ని ఆరాధిస్తారు, స్తుతిస్తారు, గణపరుస్తారు. ఆ తరువాత మనము కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మనం విందాం. ఆ తరువాత జరగవలసినటువంటి కార్యక్రమాల్ని మనము జరిపించుకుందాం. ఓకే, మరి దేవుని సన్నిధిలో మన ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన
గతించిన దినములలో మమ్మల్ని స్వస్థపరచి, పోషించి, ఆదరించి, బలపరిచి, మరణ పడకలో నుండి మమ్మల్ని లేపి ఈ దినమున సజీవులుగా ఉంచిన వాడానికి స్తోత్రం. ఇదిగో ప్రభు, ఈ సమయంలో మేము నీ వర్తమానమును వినబోతుండగా నీ దాసులకు అభిషేకించి మీరు వాడుకోండి. మీ నామములకే మహిమ పొందుకున్నారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి సమయంలో రవికుమార్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి దైవజనులు వచ్చి మనకు ఒక చక్కటి వర్తమానాన్ని 15 నిమిషాలు మనతో పంచుకుంటారు. ఆ తరువాత మనము మిగతా కార్యక్రమంలోకి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువు నామములో దైవజనుల ఆహ్వానిద్దాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. మనకందరికీ కృప కలుగునుగాక. ఈ సమయంలో దైవ సేవకుల యొక్క 50వ జన్మదినాన్ని మనము గుర్తు చేసుకొనిచున్నాం. దైవ సేవకులు ఇచ్చిన సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవాది దేవుడు యిర్మీయాతో ఆయన మాట్లాడుతున్న చాలా చాలా ప్రాముఖ్యమైన 3 విషయాల గురించి ప్రభు చెప్తున్నాడు. ఈ భూమి మీద ప్రపంచములో దాదాపు ఇప్పటికే 750 కోట్ల మంది ప్రజలు ఉన్నట్లుగా, పైనే ఉన్నట్లుగా చెప్తున్నారు. చాలామంది వారు గ్రహించటం లేదు. వారు ఏమి గ్రహించటం లేదంటే, నేను ఎందుకు జన్మించాను, ఎందుకు పుట్టాను అనే విషయాన్ని చాలామంది తెలుసుకోవటం లేదు. దేవుడు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. 3 విషయాల గురించి ఇక్కడ దేవుడు యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, యిర్మీయాతో దేవుడు చెప్తున్న 3 మాటలు ఏమిటంటే, నంబర్ 1, యెహోవా వాక్కు ఇలాగు సెలవిచ్చెను. మొదటి పాయింట్, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. అంటే దేవుడు మనల్ని ఎరిగాడు. ఎక్కడ జన్మించాలి, ఎవరికి జన్మించాలి, ఏ దేశములో జన్మించాలి, ఏ రాష్ట్రములో జన్మించాలి, ఏ మండలములో జన్మించాలి, ఏ లొకేషన్లో జన్మించాలి, నువ్వు ఇంట్లో జన్మించాలనా, హాస్పిటల్లో జన్మించాలనా,
ఇవన్నీ కూడా దేవుడు ఎరుగును. మనము సడన్గా మనము ఈ భూమి మీదకి రాలేదు. ఒక ప్లాన్, దేవుడు ఒక ప్లాన్ చేసి ఒక ప్లాన్ ప్రకారంగా మనల్ని ఈ భూలోకానికి ఆయన పంపించారు. నంబర్ 1, ఒకటి, దేవుడు నిన్ను ఎరిగాడని విషయాన్ని మర్చిపోకండి. ఇది అప్పటికప్పుడే జరిగిన విషయం కాదు. ఈ విశ్వము కలగక మునిపే ఆయన మనలందరినీ చూచాడు. ఆయనకు అన్నీ తెలుసు. భవిష్యత్తు విషయాలు ఆయనకు తెలుసు. వాక్యం ఏమంటుందంటే, నీ నాలుకకు మాట పూర్తిగా రాక మునిపే అది నాకు తెలుసు అని ప్రభు చెప్పారు. కనుక దేవుని పిల్లరా, మనమందరం ఈ భూమి మీదకి దేవుని ప్రణాళిక చొప్పున ఈ స్థలానికి, ఈ భూమి మీదకి మనం వచ్చాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే, చాలామంది అయ్యో నేను ఒక ఐశ్వర్యాయిగా పుట్టుంటే బాగుండని, లేకపోతే నేను ఒక మంచి అధికారిగా పుట్టుంటే బాగుండని, నేను మంచి వ్యాపారవేత్తగా పుట్టుంటే బాగుండని అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. రాత్రిపూట ఎన్ని ఆలోచనలు వచ్చేది. పోయి పేదోళ్ళ ఇంట్లో పుట్టానే, పోయి ఈ యొక్క ఎలాంటి ఆస్తులు అంతస్తు లేని కుటుంబంలో పుట్టినానే అని బాధపడేవారు చాలామంది ఉన్నారు. బయట వాళ్ళు అవసరం లేదు. దేవుని తెలుసుకున్నవారు, దేవుని ఎరిగినవారు, దేవుడు నిన్ను నన్ను ఎందుకు పుట్టించినాడు ఒక ఉదాహరణగా బైబిల్లో మీకు చూపిస్తాను చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం. గలతీ పత్రిక 1:15. పౌలు గారు ఈ మాట అంటాడు. గలతీ 1:15 చూడండి ఒకసారి. కొన్ని నిమిషాలు దైవజనులు ఇచ్చిన సమయంలో నేను మీకు తెలియజేస్తాను. తీసారా? గలతీ పత్రిక 1వ అధ్యాయము అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపాలి. గుర్తుపెట్టుకోండి, పౌలు గారు అంటారు, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని. తల్లి గర్భములో ఎప్పుడు దేవుడు వేసినాడో ఎవరికి తెలియదు. ఏ డాక్టర్కు తెలియదు, ఏ సైన్స్కు, ఏ వైద్యానికి తెలియదు. ఒక యేసయ్యకు మాత్రమే తెలుసు. నువ్వెప్పుడు తల్లి గర్భములో పడ్డావనే విషయాన్ని ఆయనకు మాత్రమే తెలుసు. నేను జన్మించినప్పుడు, నేను పుట్టినప్పుడు నాకు తెలియదు. ఆధార్ అధికారులు వచ్చారు, అయ్యా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అన్నారు. నాకు తెలియదని చెప్పిన. ఏమి రాయమంటారు? మీకు ఇష్టం రాసేసుకోండి అని చెప్పి, మీకు ఏది ఇష్టమో రాసేసుకోండి అని చెప్పిన. వాళ్ళు ఏం చేశారంటే 12/12/1974 అని పెట్టేసి, అది నా యొక్క ఆధారంలో ఉండేది మీకు చెప్పిన. వాళ్ళు రాసేసుకున్నారు. నేను మా తల్లిదండ్రులు అడిగా, ఏమ్మా నా జన్మదినము ఎప్పుడు చెప్పండామంటే నాకు తెలియదని చెప్పి మేము రాసుకోలేదని చెప్పారు. దైవజనులు ధన్యులు, ఎందుకంటే వాళ్ళు నోట్ చేసుకున్నారు. అందువల్ల మనం గుర్తు చేసుకుంటున్నాం. నేను ఎందుకు గుర్తు చేసుకోలేదంటే నాకు తెలియదు. దేవుని మహిమ కలుగును గాక. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ఆయన ప్రత్యేకించుకున్నాడు. ఎందుకు, దేని కొరకు ప్రత్యేకించుకున్నాడంటే ఆయన కుమారుని నేను ప్రకటించాలి.
ఈ భూమి మీదకి దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు, ఎందుకు ప్రతిష్ఠించుకుని, లేకపోతే ఎందుకు మనం తెలుసుకున్నాడంటే మనము యేసు ప్రభు వారిని ప్రకటించాలి. ఇది గొప్ప పని. నెహెమ్యా గారు ఏమంటాడు తెలుసా? నెహెమ్యా గారు వాక్యములో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను చేయు పని గొప్పది. ఏం చేస్తున్నాడు నెహెమ్యా గారు? దేవుని పని చేస్తున్నాడు, దేవుని పరిచర్య చేస్తున్నాడు. కనుక నేను చేయు పని గొప్పది అంటున్నాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవటం లేదు చాలామంది. దేవుని పని అంటే మీరు ఏమనుకుంటున్నారు? ప్రసంగించటం కాదు, పాటలు రాయటం కాదు, పాటలు పాడటం కాదు, వాయిద్యాలు వాయించటం కాదు. దేవుని పని అంటే అది ఒక భాగమే. దేవుని పని మందిరానికి వచ్చి చాపలు వేయటం, మందిరానికి వచ్చి మందిరాన్ని శుభ్రపరచుకోవటం, మందిరాన్ని కడగటం, ఇది కూడా దేవుని పనిలో ఒక భాగం. ఆయన పని మనం చేసినప్పుడు దేవుడు మన పని చేస్తాడు. ఇది గుర్తించటం లేదు ప్రజలు. ఎప్పుడైతే నువ్వు నేను ఆయన పని చేస్తామో నీ పని ఆయన చేస్తాడు. అందుకే ఒక మాట అన్నాడు, మీరు నా వైపు తిరుగుడి, నేను మీ వైపు తిరుగుతాను. ఆయన వైపు తిరగటం అంటే ఏంటి? ఆ చూడటం కాదు. ఆయన వైపు తిరగటం అంటే ఆయన పని ఏముంది, ఏం చేయాలి, ఏమైనా కొరత ఉందా, మందిరంలో ఈ పని కొరత ఉందా, ఈ కొదువు ఉందా, అది నేను చేయాలి అని ఆశ మనం కలిగి ఉన్నప్పుడు ఆయన నీ తట్టు తిరుగుతాడు. నీ తట్టు తిరుగుతాడంటే అర్థం ఏంటి? నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, అన్ని విషయంలో నిన్ను ఆయన దీవిస్తాడు, అన్ని విషయంలో నీకు ఆయన తోడుగా ఉంటాడు. అది నేను నీ తట్టు తిరుగుతాను, దాని భావం అది. రెండవది, మొదటి దేవుడు నిన్ను ఎరిగాడు. నేను ఆ విషయం చెప్పినాను మీకు. అన్ని ప్లాన్ ప్రకారంగానే దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. లేకపోతే నేను అమెరికాలో పుట్టించేవాడు, లేకపోతే లండన్లో పుట్టించేవాడు, లేకపోతే నిన్ను ఐరోపాలో పుట్టించేవాడు, ఆస్ట్రేలియాలో పుట్టించేవాడు. నేను ఎక్కడ పుట్టించాలో, ఎలా పుట్టించాలో, ఎవరికి పుట్టించాలో ఆయన ముందుగానే నిర్ణయించి దాని ప్రకారంగానే మనం ఎందుకు పుట్టామంటే ఆయన యేసు ప్రభువారిని మనము ప్రకటించాలి. ఆయన ప్రకటించకపోతే ఏం జరగద్దంటే ప్రజలకి నష్టం కలగద్ది, ప్రజలకి శాపగ్రస్తులైపోతారు. ఆయన గురించి మనం ప్రకటించకపోతే వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందుకే మనము ఆయనను మనం ప్రకటించాలి. రెండవది ఇర్మియా దేవుడు మాట్లాడుతూ రెండో విషయం ఏంటంటే, రెండో విషయాన్ని ప్రభు ఏమంటున్నాడంటే, నేను ఎరిగి తిని, రెండవది నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించేశాడు. మనమందరము దేవుడు మనల్ని ప్రతిష్ఠించేశాడు. దేనికి ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠించాడంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు ఈయన యెఫ్తా గారు ఏమన్నాడంటే, నేను అమోనీయులని గెలిచి వస్తున్నప్పుడు 11వ అధ్యాయంలో ఉంటుంది, న్యాయబద్ధులు కాదు, చదవను అసలే. నేను అమోనీయులను వాళ్ళని ఓడించి తిరిగి వచ్చేటప్పుడు నేను ఎవరినైతే నా ఇంటి ద్వారము నుండి ఏదైతే నాకు ఎదురవుతుందో నేను దానిని దేవునికి ఏం చేస్తాను? దహన బలి ఇస్తాను. అక్కడ ఏముందంటే వాక్యములో 2 చెప్పాడు యెఫ్తా, ఒకటే చెప్పలా. ప్రతిష్ఠ చేస్తా, రెండోది దహన బలి చేస్తా. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఏదో ఒక పశువు, ఒక మేకు, ఒక ఎద్దు, ఒక గొర్రె, ఒక ఆవు వసతి దేవునికి అది బలి చేద్దామని ఆయన అనుకున్నాడు.
కానీ అక్కడ ఆయన అనుకున్న విధంగా ఆయన ఇలాగ అనుకున్నాడని బైబిల్లో లేదు. నేను ధ్యానించి మీకు చెప్తున్నా అంతే. నేను ధ్యానం చేసి మీకు చెప్తున్నా. అనుకుంటవచ్చు ఏదైనా ఒక పశు వస్తుంది, అప్పుడు దేవునికి మనం బలివచ్చు అని అనుకున్నాడు. కానీ అక్కడ కథే మారిపోయింది. అక్కడ ఎవరు వచ్చారు ఎదురుగా? ఆయన కూతురు వచ్చింది. ఆమె పేరు అక్స. సారీ, పొరపాటు జరిగింది. నేను ఆ ఒత్నియేలు కుమార్తె చెప్పినాను. ఆ పేరు చెప్పలా అక్కడ. యెఫ్తా కుమార్తె పేరు అక్కడ చెప్పలా. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ ఏమైందంటే ఆమె ఎదురు వచ్చేసింది. ఎదురు రాగానే యెఫ్తా ఏం చెప్తున్నాడంటే, అమ్మా నేను కృంగిపోయానమ్మా, నేను కృంగిపోయేసానమ్మా, నేను దేవునికి మాటిచ్చాను, నేను వెనుగుదీయను, దేవునికి మాటిచ్చేసాను, వెనుగుదీయను. అప్పుడు ఆయన కుమార్తె కూడా తండ్రికి ఏకీభవిస్తుంది. అబ్బా ఎంత ఆశ్చర్యము! దేవునికి మాటిచ్చావా? అవును. యెహోవాకు మాటిచ్చావా? అవును. తండ్రి నీ మాట చొప్పున అలాగనే చెయ్యి అని యెఫ్తా కుమార్తె తండ్రిని వేడుకుంటుంది. అక్కడ మీరు కానీ చదివితే న్యాయాధిపతుల గ్రంథం లేదా అని ఉంటుంది మాట. అంటే మరియు, ఆ మరియు అనే మాట కింద ఫుట్నోట్లు ఏముందంటే లేదా. అంటే దాని అర్థం ఏంటి? ఆమెని యెఫ్తా గారు ఆమెని చంపలా. మన దేవుడు నరబలి కోరుకుంటాడా? మన దేవుడు నరబలి కోరుకోడు. ఆయన మనందరి కోసం బలి అయిపోయాడు. యెఫ్తా గారు తన కుమార్తెకు బలి ఇవ్వలేదు. ఏం చేశాడంటే ఆ కుమార్తెను చాలా అంటే సమయము కొంచెం ఉంది కాబట్టి నేను షార్ట్కి చెప్తున్నా. ఆ కుమార్తెను ఏం చేశాడంటే యెఫ్తా గారు దేవునికి ప్రతిష్ఠించేశాడు. ఇంకా లాంగ్ లైఫ్, జీవితాంతం ఆమె ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర సేవ చేసుకుంటూ ఆమె తన జీవితాన్ని గడపాలి. అది యెఫ్తా గారు తన కుమార్తెకును ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠ అంటే అది. చాలామంది దేవుడు నేను ప్రతిష్ఠ చేశాడు అని చెప్తారు, కానీ వారు నెరవేర్చుకోరు. ఒకదానికి నువ్వు ప్రతిష్ఠ చేయబడితే నీవు దేవుళ్ళు అలాగా ఉండిపోవాలి. అలా లాంగ్ లైఫ్ దేవుని సేవలో నువ్వు ముందుకు సాగిపోవాలి. దేవుని సేవలోనే కొనసాగాలి. యెఫ్తా గారి యొక్క కుమార్తె జీవితాంతం ఆ దేవుని మందిరములో ఆమె ప్రతిష్ఠ చేయబడి. మీకు అర్థమవ్వాలి చెప్తున్నాను. లూకాసు వార్తలో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. అక్కడ మనము ఒక తల్లిని చూస్తాం. ఆమె పేరు అన్న. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఎందుకంటే మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను. 2వ అధ్యాయం తీసారా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో అక్కడ ఏముందంటే చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. యేసు ప్రభువారు దేవాలయం తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఒక అన్న అనే తల్లిని మనం చూస్తున్నాం. ఆమె 7 ఏళ్ళు పెనిమిడితో సంసారము చేసి 84 సంవత్సరములు దేవాలయమును విడవక రేయింబగలు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలతో ఆమె అలా తమ జీవితాన్ని కొనసాగించి. ఉందా లేదా? బైబిల్లో ఉందమ్మా, ఉంది కదా. అంటే అనుమానం ఉందా మీకు? వివాహమైంది 7 సంవత్సరాలు, భర్త చనిపోయాడు. ఇంకా ఏం చేసింది? 84 సంవత్సరములు దేవాలయమును విడవల. రోజు పాస్టర్ గారు ఒక మాట అనగానే అలగతారు, ఒక మాట అనగానే కోపడతారు, ఒక మాట అనగానే 4 ఆదివారాలు ఆబ్సెంట్. ముందేమో స్తోత్రం అంటారు. పాస్టర్ గారు ఏమైనా వాక్యములో కానీ హెచ్చరికలు కానీ ఇస్తే
స్తోత్రం పోయేది ఆత్రం వచ్చేస్తుంది. అటు ఉండకూడదు మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, దేవుడు నిన్ను ఎరిగాడు. రెండు, దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేశాడు. మూడవది ఇర్మియా గ్రంథంలోనే రాయబడింది. మూడవది ఏముంది ఇర్మియా గ్రంథంలో? మూడో పాయింట్ చెప్పి నేను ఈ వర్తమానాన్ని ముగిస్తాను. మూడవ చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి, నేను నిన్ను ఎరిగాను. రెండు, నేను నిన్ను ప్రతిష్ఠించాను. మూడోది, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. జనములకు ప్రవక్తగా. ప్రవక్త అంటే అర్థం ఏంటి? ప్రవక్త అంటే అర్థం ఏంటి? ప్రవక్త అంటే హెచ్చరించువాడు. ప్రవక్త అంటే అపాయమును పసిగట్టేవాడు. ప్రవక్త అంటే ప్రమాదమును పసిగట్టేవాడు. మనం హెచ్చరిస్తున్నామా మన బంధువుల్ని? ప్రమాదాన్ని పసిగడుతున్నామా? వాళ్ళని మనం కాపాడుతున్నామా? మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మన రక్త సంబంధుల్ని. ప్రవక్త ఏం చేస్తాడు? దేవుని ప్రతినిధిగా ఉంటాడు. ప్రవక్త ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. ప్రవక్త చేసే పని అదే. ప్రమాదాన్ని పసిగడతాడు. మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధులు ఎంతమంది దేవుని ఎరగని వారుగా ఉన్నారు, దేవుని తెలియని వారుగా ఉన్నారు. మన కుటుంబంలో భర్త మందిరానికి వస్తే భార్య రారు, భార్య కాని వస్తే భర్త రారు. మనము ఆ విషయాలలో మర్చిపోతున్నాం. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. చాలామంది ఒక విషయం చెప్పంటారు ఆఖరిగా, మన ఇంట్లో మన సంఘ కుటుంబాలలో ఎంతమంది, ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. వాళ్ళందరూ వచ్చారనుకో ఆదివారం, ఈ మందిరం సరిపోదు. ఇరుకిరుగ్గా కూర్చోవాలి. వాళ్ళు హెచ్చరిస్తున్నామా? అయ్యా ప్రమాదం ఉంది, నరకం ఉంది, దేవుని తెలుసుకోండి, మందిరానికి రండి, దైవజనులు వాక్యం చెప్తారు, మన కొరకు ప్రార్థన చేస్తారు అని వాళ్ళు హెచ్చరిస్తున్నామా? దేవుడు మనకి అవసరమైనది దేవుడు అన్నీ చేశాడు. మనకి ఏమీ కొరత పెట్టలేదు. దేవుడు ఏమీ లోటు చేయలేదు. ఇక్కడ ఎవరైనా సరే, మీరు ముగింపులో నేను చెప్పే ముందు మీకు ఇక్కడ ఎవరైనా నన్ను కూడా కలుపుకొని చెప్తున్నా, అయ్యా మేము ఒక రోజంతా మాకు అన్నం లేదయ్యా అని వాళ్ళ చేతులు ఎత్తలేరు. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. రెండో విషయం ఏంటంటే, అయ్యా మాకు వస్త్రాలే లేవయ్యా, అన్నీ పాతయ్యా అయ్యా, కొత్తయే లేవయ్యా. నేను చెప్తా, కొత్త యాడు అంటే బేర్వాలు ఉంటాయి. మీకు అర్థమవుతుందా? దేవుడు మీకు సమృద్ధిగా అన్నం ఇస్తున్నాడు. ఒక రోజుకి 3 పూటలు, సంవత్సరానికి 52 వారాలు, సంవత్సరానికి 365 రోజులు, 365 రోజులు ఇంటూ 3 లెక్క పెట్టుకోండి. మీరు ఎన్ని బస్తాలు తింటున్నారు, ఎన్ని కేజీలు కూరగాయలు తింటున్నారు, మన కొరకు ఎన్ని కోళ్ళు చచ్చిపోతున్నాయి, మన కొరకు ఎన్ని మేకలు చచ్చిపోతున్నాయి, మన కొరకు ఎన్ని పశువులు చనిపోతున్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నారు. దేవుడు నీకు ఇలా చేస్తా ఉంటే, ఆయన చేస్తున్న మేలులను మర్చిపోయి అది లేదు, ఇది లేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, కంప్లైంట్ చేయబాకు, ఫిర్యాదు చేయబాకు.
సాధ్యమైనంత వరకు మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధులు మందిరానికి ఆహ్వానించారు. ప్రభు అక్కడ సమీపంగా ఉంది. లాస్ ఏంజల్స్ కాలిపోయింది, మన నెల్లూరు కాలిపోవదని ఏమి నిశ్చయం? లాస్ ఏంజల్స్ కాలిపోయింది. మన ప్రజలు, మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధులు, భార్యలు, భర్తలు వారు ఏమాత్రం నశింపకూడదు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అందరూ మారు మనసు పొందవలని ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. నిన్ను ఎరిగాడు, నిన్ను ప్రతిష్ఠించాడు, నిన్ను ప్రవక్తగా నియమించాడు. ప్రవక్త నియమించాడంటే, పాస్టర్ గారు నన్ను దేవుడు ప్రవక్త నియమించేశాడు, పక్క జరిగిపోండి, నేను బాధ్యత నీ వాక్యం చెప్తాను, అది కాదు. ఇక్కడ మీ బంధువులు చెప్పుకోవాలా, మీ స్నేహితులు చెప్పుకోవాలా, వాళ్ళు చెప్పుకొని మందిరాన్ని నడిపించాలి. వాళ్ళకి ఇక్కడ దైవజనులు వాక్యం చెప్పి బలపరిచి, వాళ్ళని స్థిరపరిచి, వారిని క్రీస్తులో నడిపించి, ఆ తర్వాత వాళ్ళకి బాప్తిసాలు ఇస్తారు. దేవుడు అట్టి కృప దయచేయునుగాక. ఒక మాట చెప్పమంటారా? దైవజనులు ఈ పరిచర్య చేస్తారని ఎప్పుడు అనుకోలే ఆయన. కొంతవరకు నాకు తెలుసు, సాక్షి, ఆయన ఎప్పుడు అనుకోలే. కానీ దేవుడు ఇప్పుడు కాదు, తల్లి గర్భములో పిండము కాక మునిపే దైవజనుల్ని దేవుడు సేవకునిగా ఎన్నుకున్నాడు, ప్రతిష్ఠించాడు. దేవుడు ప్రతిష్ఠించాడు, అంతే. చాలామంది వచ్చి మీకు లక్షలు ఇస్తాం, కోట్లు ఇస్తామంటారు. అయ్యా, ఉన్నదే చాలా, ఉన్నదే పెట్టుకోలేకపోతున్నా, ఉన్నదే ఎక్కడ పెట్టుకోవాలో మాకు అర్థం కాక ఎందుకు మాకు లక్షలు కోట్ల పోండయ్యా అని ధరిమేస్తాడు. అంటే ఏం దీని అర్థం? నేను ప్రతిష్ఠ చేయబడ్డాను, నాకు లక్షలు వచ్చినా కోట్లు వచ్చినా నేను తీసుకోను, దేవుడు దీనికే నన్ను ప్రతిష్ఠించాడు, ఆయనను చూసుకుంటాడు, ఆ లెక్క. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడా ఇంకా ఎవరు చెప్పమంటారా? అదేనండి మన స్కీము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆయనని ప్రవక్తగా నియమించాడు, హెచ్చరిస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఉపవాస ప్రార్థన, కనిపెట్టు కూడికల ద్వారా, తర్వాత ఆన్లైన్ ప్రేయర్ ద్వారా, సర్వీస్ 3 ఆదివారాలు సర్వీసు. అబ్బా, ఎంత ఓర్పు ఆయనకి. ములుముడి పోవాలి, అక్కడి నుంచి ఇక్కడ చూసుకొని ఇక్కడ ఆరాధన జరుపుకోవాలి. ఎవరెవరు పంపించవచ్చు కదా, అయ్యా పోయా నువ్వు జరుపుకురా అంటే లేదు, ఆయన చేట్ల భారం పోయి అక్కడ జరుపుకొని 11, 12 బస్సు పట్టుకొని వస్తున్నారు. ఆ భారము మనకందరికి దేవుడు ఇచ్చునుగాక. అట్టి కృపా దేవుడు మనకు దయచేయునుగాక. ఇంకా దేవుడు దైవజనుల్ని ఇంకా అనేక సంవత్సరాలను ఆయన ఇచ్చి ఇలాంటి అనేక బర్త్డేలు జరుపుకొనుచు ఆయన నామ మహిమార్థముగా అనేక స్థలములో పరిచర్యలో దేవుడు వాడుకొందునుగాక. దైవజనులు వచ్చిన సమయాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తూ, దైవ సేవలకు వందనాలు చెల్లిస్తూ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను. మరి సమయములో డాక్టర్ రవికుమార్ గారు మన మధ్యలో మంచి వర్తమానాన్ని అందించారు. ప్రభు నాకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుడు మీ మధ్యలో నన్ను సజీవునిగా నిలవబెట్టినటువంటి ఆయన కృపను తలపోసుకుంటూ, ఆయన చేసినటువంటి మేలులను తలపోసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విషయం చెప్పాలంటే, నేను వద్దు అన్నాను, కానీ పాస్టర్ గారు ఒప్పుకోవాలా. నువ్వు ఇప్పుడు చిన్నపిల్లోడివి, నీకేం తెలియదు, మేము చేస్తుంటాం, నువ్వు చూస్తుండని చెప్పి. హల్లెలూయా.
రెండవదిగా సంఘబిడ్డలు, యవనస్తులు కానీ మరి మిగతా సంఘబిడ్డలు అందరూ కూడా ఎవరు ఒప్పుకోవట్లే. జరగాల్సిందే చేయాల్సిందని పట్టుబట్టి ఈ విధంగా ఈరోజు మనం ప్రభువుని ఘనపరచడానికి, మన ప్రభువుని స్తుతించడానికి, ఆయన వాక్యమును మనము ధ్యానం చేయడం ద్వారా మరింత పురికొల్పబడడానికి మన ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునగాక. మరి సమయంలో చాలామంది బైబిల్ స్టడీకి సిద్ధపడి వచ్చారు. సిద్ధపడి వచ్చినటువంటి వారెవరిని నిరాశపరచను. మీకు ఒక హోంవర్క్ ఇస్తా. ఏమిస్తాను? ఒక హోంవర్క్ ఇస్తాను. నెక్స్ట్ బైబిల్ స్టడీకి వచ్చేటప్పటికి అందులో నుంచి కొన్ని ప్రశ్న సమాధానాలు ఉంటాయి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము నుండి చివరి వచనం వరకు, అంటే 1వ అధ్యాయం అంతా కూడా ఇంటికాడ ఈ 6 రోజులు స్టడీ చేయండి. రోజుకి ఎన్ని వచనాలు చదువుతారో, ఎంతసేపు చదువుతారో, ఎంత అర్థం చేసుకుంటారో ప్రార్థన చేస్తూ ఈ వచనాలన్నిటినీ ధ్యానం చేయండి. మీరు వచ్చిన తర్వాత వాటిలో నుంచి లోతైనటువంటి సబ్జెక్ట్ని మనం నేర్చుకుందాం. దేవుని చిత్తమైతే వాటిని షూట్ చేస్తాము. ఆ యొక్క సబ్జెక్ట్ని దాన్ని మనం అప్లోడ్ కూడా చేస్తాము. ఎవరికైతే వాక్య జ్ఞానము అవసరము అని అనుకుంటుంటారో అటువంటి వాళ్ళు కూడా వాటిని చూసి నేర్చుకోవడానికి మరి వీలుకరంగా కూడా ఉంటుంది. మరి ఈ కార్యక్రమాల్ని మనము అనేకులకు పంపించి వారు కూడా వాక్యములో బలపడినట్లుగా, వాక్యములో ఎదుగునట్లుగా మన వంతు ప్రోత్సాహకరమైనటువంటి పరిచర్యలో మనము వాడబడదాం. మరి ఈ సమయంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంఘ బిడ్డలందరికీ, దైవజనులకు, ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందన తెలియజేస్తున్నాను. మరి సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరగబోతోంది. మరి సమయంలో దైవ సేవకురాలు పాస్టమ్మ గారు వచ్చి మరి ప్రార్థన చేస్తారు. తర్వాత కార్యక్రమానికి మనం వెళదాం. విత్తబడినటువంటి వాక్యమును గూర్చి, జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని గూర్చి పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకుందాం. నెక్స్ట్ మనం ఈ కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. కేక్ కటింగు, ఆ తర్వాత భోజనాల ఏర్పాటు కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ప్రేమ విందులో పాలుపంపులు పొందుకొని ప్రశాంతంగా గృహాలకు వెళ్ళండి. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కీర్తింపబడుచున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఎనలేని పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈ దినము ప్రభువా నీ దాసుని బర్త్డే సందర్భంగా ప్రభువా అయా ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థనా కూడికను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, గడచిన కాలమంతా ప్రభువా నీ కృపలో కాచి కాపాడుచున్న గొప్ప దేవా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంకను ప్రభువా రాబో దినాలలో అధిక బలమును శక్తిని ఇచ్చి మీ జ్ఞానాత్మతో నింపి మంచి ఆయుష్నిచ్చి బలంగా నీ సేవలో ఓడబడుటకు కృప దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, అనేక ఆత్మలనే పంట కోయబడుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ దినము ప్రభువా నీ దాసుడు ప్రభువా రవికుమార్ సార్ ద్వారా మీరు చాలా స్పష్టంగా మాట్లాడి ఉన్నారు ప్రభువా. అవును తండ్రి, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మీ కన్నులు చూచుచున్నయి తండ్రి. అవును తండ్రి, మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారయ్యా నీ సేవకుని. బలంగా నీ అభిషేకముతో నింపి బలంగా మీ సేవలో వాడుకుంటున్న విధానమును బట్టి
మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. విత్తబడిన వాక్యము తండ్రి ప్రతి బిడ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ ప్రార్థన కూడికకు కూడి వచ్చిన ప్రతి బిడని దర్శించండి ప్రభువా. ప్రతి బిడ హృదయంలో సంతోషమును సమాధానముతో నింపమని, ఆనందమైన జీవితాన్ని ప్రతి బిడికి దయచేయమని అయా, ఈ కార్యం మొదలుకొని అంతం వరకు మీరుండి మీ నామానికి మహిమకరంగా జరిగించిన రీతిని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ త్వరలో రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో కేక్ తీసుకొని రండి. మరి ఈ ఏర్పాట్లు జరుగుతున్న త్వరగా
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
you. Happy birthday, and the star burns too.